హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫిగ్మా టూల్ ఎలా యూజ్ చేయాలి, ఫిగ్మా టూల్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ టూల్స్ ఉంటాయి, ఇవన్నీ అయితే ఈరోజు డిస్కస్ చేస్తామండి. ఏ కాంపోనెంట్ ఎలా యూజ్ చేస్తామో కూడా నేను ఈరోజు ట్యుటోరియల్ అయితే నేను చెప్తాను. సో ఆలస్యం చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫిగ్మా అప్లికేషన్ అయితే నేను క్రోమ్లో ఓపెన్ చేశానండి. క్రోమ్లో మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనకు న్యూ డిజైన్ ఫైల్ అనేది, న్యూ ఫిగ్మా బోర్డ్ అనేది, న్యూ స్లైడ్ డెక్ అనేది, ఇది జస్ట్ బీటా వర్షన్ అండి, ఇంకా లాంచ్ చేయలేదు, జస్ట్ ట్రయల్స్లో ఉంది. అండ్ ఇంపోర్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకు ఏదైనా ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి ఫైల్ కూడా మనం ఇందులోకి. సో ఇదేదో మనకు క్రోమ్ వర్షన్, నేను డెస్క్టాప్ వర్షన్ ఆఫ్ ఫిగ్మా కూడా చూపిస్తాను. ఇది డెస్క్టాప్ వర్షన్ అండి. మనకేం ఇంటర్ఫేస్ డిఫరెంట్ ఉండదు. క్రోమ్లో అండ్ డెస్క్టాప్లో ఫిగ్మా ఇంటర్ఫేస్ అనేది సేమే ఉంటుంది, ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు మనకు. సో నేను ఇక్కడ అయితే ఏం చేస్తున్నానంటే ఒక న్యూ ఫైల్ అనేది తీసుకుంటున్నానండి. న్యూ డిజైన్ కావాలి కాబట్టి న్యూ డిజైన్ ఫైల్ అనేది అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు టీమ్ ప్రాజెక్టా లేకపోతే డ్రాఫ్ట్సా అని చెప్పి చూపిస్తారు. సో నేను డ్రాఫ్ట్స్ అయితే ప్రజెంట్ డ్రాఫ్ట్స్లోకి తీసుకుంటున్నాను ఫైల్ అనేది. సో మనం ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎంటీ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ వచ్చేలోపు ప్రాపర్టీస్ ఉంటాయి. రైట్ సైడ్ ఈ ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాపర్టీ ట్యాబ్ అనేది అంటామండి. అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టూల్స్ అండి. టూల్స్ యూజ్ చేసుకొని మనము డిజైన్ అనేది క్రియేట్ చేస్తాము. న్యూ ఫ్రేమ్ అనేది ఎలా తీసుకుంటాము అంటే ఈ టూల్ని యూజ్ చేస్తామండి. ఈ టూల్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెక్షన్ ఆప్షన్ ఉంటుంది అండ్ స్లైస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రేమ్ ఎందుకు అంటే మనం డిజైన్ ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తామో అదంతా కూడా మనం ఫ్రేమ్ అనేది తీసుకొని చేస్తామండి. సో ఫ్రేమ్ అనేది తీసుకొని నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను, ఎంత హైట్ అండ్ విత్ కావాలో డ్రాగ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా నాకు ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం ఫ్రేమ్ని ఇలా అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇంకో మెథడ్ కూడా ఉందండి. జస్ట్ మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తున్నాను, ఫ్రేమ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఏ స్క్రీన్కి ఫ్రేమ్ కావాలి అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. సో నాకు డెస్క్టాప్కి కావాలి వైర్ ఫ్రేమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో చూడండి, ఆటోమేటిక్గా నాకు వైర్ ఫ్రేమ్ అనేది బై డిఫాల్ట్ హైట్ అండ్ విత్తో క్రియేట్ అయిపోయింది ఒక ఫ్రేమ్ అయితే. సో ఇంకా ఈ ఫ్రేమ్లో మనం ఏదైతే వెబ్సైట్ డిజైన్ అనుకున్నామో ఆ డిజైన్ అంతా కూడా ఈ వైర్ ఫ్రేమ్లో మనం అయితే డిజైన్ చేస్తామండి. సో ఫ్రేమ్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది అయితే మనకు ఫ్రేమ్ సెక్షన్ స్లైజ్ అనే ఆప్షన్స్ కోసం ఈ టూల్ అనేది యూజ్ చేస్తాము. దాని పక్కన ఉన్న టూల్ ఏదైతే ఉందో ఇవి వచ్చి రెక్టాంగిల్, లైన్, యారో, ఎక్లిప్స్, పాలిగాన్, స్టార్ అండ్ ఇమేజ్ ఆర్ వీడియో ఏదైనా పెట్టాలి అని చెప్తే కావాలి అంటే అది కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సో నాకు రెక్టాంగిల్ అనేది ఎంత హైట్ ఎంత విత్ కావాలో జస్ట్ డ్రాగ్ చేసుకున్నాను. నేను జస్ట్ ఒక ప్లేస్లో ప్లేస్ చేశాను. సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇవన్నీ కూడా మన రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అంటాము. సో ఇక్కడ వచ్చే లోపల డిజైన్ ఉంది యాజ్ వెల్ యాజ్ ప్రోటోటైప్ ఇంటర్ఫేస్ కూడా ఉంది. 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయండి ప్రాపర్టీస్లో. ఒకటి వచ్చి డిజైన్ ఇంటర్ఫేస్ అండ్ ప్రోటోటైప్ ఇంటర్ఫేస్. ప్రోటోటైప్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో నేను అసలు ప్రోటోటైప్ అంటే ఏంది ఇవన్నీ కూడా నేను వీడియో తీసి చెప్తానండి మీకు. సో ప్రెజెంట్ రెక్టాంగిల్ ప్రాపర్టీస్కి వచ్చేస్తాము. ఇక్కడ మనకు ఇవేవైతే కనిపిస్తున్నాయో వీటిని అలైన్మెంట్స్ అని చెప్పి అంటామండి. సో ఇప్పుడు నేను రెక్టాంగిల్ అనేది ఆటోమేటిక్గా నేను మిడిల్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు ఇది లెఫ్ట్ అలైన్మెంట్ కావాలి. నేను లెఫ్ట్ అలైన్మెంట్ మీద కానీ క్లిక్ చేస్తే రెక్టాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయిపోయింది. సో నాకు మిడిల్ కావాలి, మిడిల్ కానీ క్లిక్ చేస్తే మిడిల్కి వచ్చింది. అండ్ రైట్ కావాలి, రైట్ కానీ క్లిక్ చేస్తే రైట్కి వెళ్ళింది. అండ్ నాకు టాప్ కావాలి, టాప్ కానీ క్లిక్ చేస్తే టాప్. సో ఇది సెంటర్ అండి. సో సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్కి వచ్చింది. అండ్ ఇది వచ్చి బాటమ్ అలైన్మెంట్.
బాటమ్ క్లిక్ చేస్తే బాటంలోకి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మిడిల్ ప్లస్ సెంటర్ అలైన్మెంట్ పెడతాను. మిడిల్ క్లిక్ చేశాను అండ్ సెంటర్ అలైన్మెంట్ చేశాను. సో ద రెక్టాంగిల్ అనేది మనకు మిడిల్ అండ్ సెంటర్ అలైన్మెంట్లో ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఉండే ఇవైతే ఉన్నాయో ఎక్స్, వై, డబ్ల్యూ, హెచ్, యాంగిల్ అండ్ కార్నర్, రేడియస్. సో ఈ ఎక్స్ అండ్ వై అనేది ఏంటి అంటే ప్లేస్మెంట్స్. సో చూడండి, ఎక్స్ మీద క్లిక్ చేశాను అండ్ డ్రాగ్ చేస్తాను, ఆటోమేటిక్గా మనకు రెక్టాంగిల్ అనేది మూవ్ అవుతుంది. చూడండి, వై మీద క్లిక్ చేశాను, మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను యారోని, ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది మూవ్ అవుతుంది. చూడండి, ఇది ఎక్స్ అనేది ఎలా మూవ్ అవుతుందంటే లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వై అనేది టాప్ అండ్ లెఫ్ట్ అనేది మూవ్ అవుతుంది. టాప్ అండ్ లెఫ్ట్ మూవ్ అయ్యేదాన్ని వై యాక్సిస్ అంటాము, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అయ్యేదాన్ని ఎక్స్ యాక్సిస్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ విత్ అండి, విత్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడే సేమ్ ఇందాకలాగా డ్రాగ్ చేసి చేయొచ్చు. సేమ్ హైట్ కూడా ఇందాకలాగా డ్రాగ్ చేసి చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనం ఇలా అయినా డ్రాగ్ చేయొచ్చు అండి. ఓకే, ఫ్రీ హ్యాండ్గా కూడా మనము హైట్ అండ్ విత్ అనేది డ్రాగ్ చేయొచ్చు. సో వన్స్ నేను ఒక కార్నర్లో పెట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా హైట్ విత్ అనేది సేమ్గా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లింక్ అండి. ఇది ఎప్పుడైతే లాక్ చేస్తానో మీరు హైట్ విత్ అనేది ఎప్పుడు చేసినా కానీ కరెక్ట్గా ఒకటే హైట్ అండ్ విత్తో డ్రాగ్ అవుద్ది బాక్స్ అనేది. నెక్స్ట్ ఇది వచ్చే లోపల యాంగిల్ అండి. ఈ యాంగిల్ ఎలా యూజ్ అవుద్దంటే జస్ట్ మనం ఏదైనా రొటేషన్ చేయాలి ఒక కార్డ్ని, అలాంటప్పుడల్లా కూడా మనం యాంగిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను మళ్ళీ 0 యాంగిల్కి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది రేడియస్ అండి. ఈ కార్నర్స్ చూడండి షార్ప్లో ఉన్నాయి. సో నాకు ఇవి రేడియస్ కావాలి. ఈ రేడియస్ ఎలా అంటే 2 టైప్స్లో మనం చేసుకోవచ్చు. మాన్యువల్గా అంటే పర్టికులర్ ఈ రేడియసే కావాలి అని చెప్పి పెట్టుకోకుండా మాన్యువల్గా ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి మనం ఇలా చేయొచ్చు. లేదు నా పర్టికులర్ ఇంత రేడియస్ కావాలి, ఒక 25 కావాలి, సో 25 ఇస్తే 25 రేడియస్. సో రేడియస్ కూడా మనం ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా మనం మాన్యువల్గా చేయొచ్చు అండ్ ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్ అండి. ఈ రెక్టాంగిల్కి నేను కలర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఎలా ఇస్తాను, ఇవి సాలిడ్ కలర్ అండి. సో ఏ కలర్ కావాలో ఆ కలరు చూస్ చేసుకోవచ్చు నేను. చూడండి, కింద ఈ కలర్ బార్ ఏదేదో ఉందో అది క్లిక్ చేసి నాకు కావాల్సిన కలర్ ఏదో ఒకటి నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ కలర్ యొక్క బ్రైట్నెస్ తగ్గియాలి, ట్రాన్స్పరెన్సీ. సో మనం ఇది యూజ్ చేసి దీని యొక్క బ్రైట్నెస్ కూడా మనము తగ్గించవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చే లోపల మనకు గ్రేడియంట్ కలర్స్ కావాలి. గ్రేడియంట్ కలర్ కావాలి అంటే సాలిడ్ కలర్ పక్కనే మనకు గ్రేడియంట్ కలర్ కూడా ఉంటుంది. సో మనకు ఈ గ్రేడియంట్ కలర్లో కూడా ఇలా మనకు కొన్ని బాక్సెస్ అనేవి ఉంటాయి. బాక్స్ మీద కానీ క్లిక్ చేస్తే మళ్ళీ కలర్ పాపప్ అనేది ఓపెన్ అవుద్ది. ఈ కలర్ పాపప్లో మళ్ళీ మనకి ఏ కలర్ కావాలి అది మనం సెట్ చేసుకుంటామండి. చూడండి, నేను ప్రెజెంట్ అయితే ఈ కలర్ అనేది సెట్ చేశాను. చూడండి, గ్రేడియంట్ కలర్ అనేది ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ మనకు ఈ గ్రేడియంట్లో వచ్చేలోపు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటుంది. ఇది వచ్చి లీనియర్ గ్రేడియంట్ అంటే 2 కలర్స్ ఉంటుంది. నెక్స్ట్ రేడియల్ అని చెప్పి ఉంటుంది, ఇది మిడిల్ నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ యాంగులర్ ఉంటుంది. యాంగులర్ వచ్చే లోపల 1 సైడ్ నుంచి రొటేషన్ అయ్యి ఇంకో సైడ్ ఎండ్ అవుతుంది. సో డైమండ్ వచ్చే లోపల సేమ్ మనకు మిడిల్ నుంచే స్టార్ట్ అవుద్ది. సో నేను ఇప్పుడైతే లీనియర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్
మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అనేది చూస్ చేసుకొని దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఏదైనా వీడియో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఈ వీడియో మీద క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా స్ట్రోక్ అంటే ఏంటి అంటే అవుట్లైన్ బోర్డర్ అండి. సో నేను స్ట్రోక్ మీద ప్లస్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేశాను. నాకు స్ట్రోక్ ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ దాని యొక్క బార్డర్ వెయిట్ ఎంత కావాలో అంత ఇచ్చుకుంటున్నాను. చూడండి, నేను బార్డర్ వెయిట్ పెంచితే మనకు బార్డర్ అనేది మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ బార్డర్ అనేది ప్రెజెంట్ అవుట్ సైడ్ ఉంది, నాకు ఇన్సైడ్ కావాలంటే ఈ ప్రెజెంట్ మనకు ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్కి ఇన్సైడ్కి మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. చూడండి, ఇన్సైడ్ అంటే ఇలా వస్తుంది, అవుట్ సైడ్ అంటే ఇలా వస్తుంది. అదే సెంటర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మరీ మనకు ఎక్కువ డిఫరెన్సెస్ అయితే మనకేమంత కనిపించదు. సైడ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్ట్రోక్ అనేది అప్లై చేయొచ్చు. చూడండి, టాప్కి వచ్చే లోపల నేను ఏదైనా ఒక బ్లాక్ ఇస్తాను. నెక్స్ట్ నాకు టాప్ స్ట్రోక్ వద్దు, సో నాకు బాటమ్ కావాలి. అగైన్ బాటమ్ మనకు ఏ సైడ్ మనకు బార్డర్ కావాలో ఆ సైడ్ మనము బార్డర్ స్ట్రోక్ యూజ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ ఆల్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు ఉండేది ఎఫెక్ట్స్ అండి. ఈ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే ఏదైనా లేయర్ బ్లర్ కావాలన్నా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలన్నా, లేకపోతే షాడో కావాలన్నా ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది